శరీరానికే ఏ ధర్మాలైనా ఉంటాయి కానీ, మనసుకు ఎలాంటి అవధులు, ధర్మాలు, నియమాలు ఉండవు. మనస్ఫూర్తిగా మనసుతో మీరు అమ్మవారిని కొలవచ్చు. భక్తితో ఆరాధన చేసుకోవచ్చు. పూజా మందిరంలోకి వెళ్ళకపోయినా పర్వాలేదు. ఉన్నటువంటి చోటు నుంచే మనసులో అమ్మవారిని తలుచుకోవచ్చు. అదే మీకు భక్తికి ఒక సాధనగా మారుతుంది. మీరేదైతే బాధపడుతూ ఉన్నారో, తపన పడుతూ ఉన్నారో, నేను చేయలేకపోయాను, నాకు ఆటంకాలొచ్చాయన్న తపన ఉంది చూసారండి? ఆ తపనే తపస్సుగా మారుతుంది. ఆ భక్తి మీకున్నప్పుడు. సో, అది ఎక్కడా కూడా అవధులు అనేటువంటిది ఏది ఇబ్బంది రాదు. అయితే కొంతమంది కలశ స్థాపన చేసిన తర్వాత ఇలా ప్రకృతి ధర్మంలో ఇబ్బందొచ్చినప్పుడు ఏం చేయాలి అంటే అక్కడితో ఆ పూజా మందిరంలో పూజ చేయడం మీరు ఆపేయండి. మీ ఇంట్లో వాళ్ళతో ఎవరితోనైనా చేయించండి. ఐదర్ మీ భర్తతో కానీ, మీ బ్రదర్‌తో కానీ, మీ ఇంట్లో తల్లిదండ్రులతో కానీ ఎవరితో అయినా చేయించండి. దాంట్లో ప్రాబ్లమ్ ఏమీ లేదు. మీరైతే వెళ్ళొద్దు. మీరైతే చెయ్యొద్దు. ఒక 5 రోజుల పాటు. 5 రోజులు అయిపోయిన తర్వాత అప్పటికి ఈ శరన్నవరాత్రులు ఉంటే కొనసాగించండి. ప్రాబ్లమ్ లేదు. అంతా కొంతమంది ఏంటి అంటే 9 రోజులు చేస్తారండి. కొంతమంది 5 రోజులు చేస్తారు. 5 రోజులు చేసేటువంటి వాళ్ళు పంచమి నుంచి స్టార్ట్ చేసి 9 రోజులు చేయాలి. కొంతమంది 3 రోజులు చేస్తారు. 3 రోజులు చేసేవాళ్ళు సప్తమి దగ్గర నుంచే స్టార్ట్ చేయాలి. కొంతమంది ఏంటి అంటే ఒక్కరోజే చేస్తారు. వాళ్ళు అష్టమి లేదా నవమి లేదా దశమి నాడు స్టార్ట్ చేయాలి. సో, వాళ్ళకున్నటువంటి దాన్ని బట్టి అన్నమాట, సౌకర్యం బట్టి. సో, ఎవరు ఎన్ని రోజులు చేసినా సరే, మీరు 5 రోజులు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ అమ్మవారిని ఒక్కసారి మనస్ఫూర్తిగా పూజ చేసి, ఇలాంటి ఆటంకములు కలిగించినప్పటికీ కూడా నేను నీ కృపకి పాత్రురాలునే, నాకెలాంటి ఆటంకములు లేవు, నా అనుకున్నది ఖచ్చితంగా నువ్వు నెరవేరుస్తావు అనేటువంటి సత్సంకల్పంతో అమ్మవారిని ఉద్వాసన అనేటువంటిది చెప్పాలి. చెప్పిన తర్వాత అమ్మవారికి అనుగ్రహం ఖచ్చితంగా మీ మీద ఉంటుంది.